యేసుప్రభు అంటే చాలా వ్యతిరేకం అన్నమాట. ఈయన ఒక కులానికి సంబంధించిన దేవుడు, క్రైస్తవత్వం అంటే ఒక మతం అని భ్రమలో బ్రతికిన వ్యక్తి. ఈ రామకోటి 38 లక్షల సార్లు రాసింది. అంటే కోటి అంటే మళ్ళీ కొంతమంది ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రశ్నలు అడిగారు. కోటి రామకోటి అంటారు, దాంట్లో 38 పుస్తకాలు, ఒక్కో పుస్తకం 1,00,000. అటువంటి 38 లక్షల సార్లు రాశాను నేను. 39 లక్షల మధ్యలో ఉండగా దేవుడు నన్ను ఆయన పట్టుకున్నది. స్వామ్మాలేశాను, భిక్ష వ్యాపారం చేశాను, ఉద్యోగం చేశాను. నేను ఆంజనేయదానికి చూడకుండా చెప్పగలను, లింగాష్టకం చూడకుండా చెప్పగలను. అమావాస్య ముందు రోజు మహాశివరాత్రి వస్తుంది. 14 రకాల పళ్ళ రసాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయడం కోసం రాత్రి తయారు చేసుకుని వేకుజామున వెళ్ళి 4 గంటలకు వెళ్ళి ఫస్ట్ పూజనాచారం, భయంకరమైన విగ్రహారాధనలో ఉన్న సమయంలో శిరము మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, సిందిన రుధిరంబు సాక్షిగా, బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి క్రీస్తులోనే నెరవేరెనుగా. క్రీస్తే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మిత్రులరా, మిమ్మల్ని అందరినీ మీ ఆధ్యాత్మిక జీవితంలో బలపరచడానికి దేవుడు నన్ను ప్రేమించి అనేక సాక్ష్యాలు మీ ముందుకు తీసుకురావడానికి నా పట్ల ఆయన కృప చూపించారు. ముఖ్యంగా మీలో చాలామంది మెసేజ్ల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, కామెంట్స్ ద్వారా, బ్రదర్ మీరు తీస్తున్న వీడియోలన్నీ కూడా మమ్మల్ని బలపరుస్తున్నాయి, ఈ సాక్ష్యాలు ఆధ్యాత్మిక జీవితంలో మేము ఎదగడానికి ఉపయోగపడుతున్నాయని చాలామంది నన్ను ప్రోత్సహిస్తున్నారు. అందును బట్టి మీకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు, ప్రత్యేకంగా మీకు వందనాలు. నాతో పాటు మీరు కూడా దేవుని పనిలో పాలుభాగస్తులు కావడానికి ఈ సాక్ష్యాలను మీరు అనేక మందికి, మీ స్నేహితులకి, బంధువులకు కూడా పంపించండి. నేనే కాదు, నాతో పాటు మీరు కూడా దేవుని పనిలో పాలుభాగస్తులు అవుతారు. ఈరోజు మరొక మంచి సాక్ష్యాన్ని, ఒకనాడు అయ్యప్ప మాలలు వేసి, విగ్రహారాధనలు చేసి, పూజలు చేసి, క్రైస్తవులు అనే వారిని వ్యతిరేకించి ప్రార్థనలు పెట్టిన పాస్టర్లను కూడా దుర్భాషలు అనేటువంటి వ్యక్తి, దుర్భాషలతో మాట్లాడిన వ్యక్తి ఆ రోజు గోపాలకృష్ణ, ఈరోజు దేవునిలో సూర్య తేజగా పిలువబడుతున్నారు. నా పక్కన కూర్చున్నటువంటి వ్యక్తిని మీరు చూస్తున్నారు. ఆయన దేవుణ్ణి ఎరగక ముందు లోకానుసారంగా జీవించిన వ్యక్తి. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన్ని పట్టుకున్నారో ఆయన మాటల ద్వారానే, ఎటువంటి అద్భుతాలు దేవుడు చేశారో ఆయన సాక్ష్యం ద్వారానే మనం విందాం. ఈ సాక్ష్యం మిమ్మల్ని బలపరుస్తుందని, దేవుని వైపు మిమ్మల్ని ఇంకా మళ్ళీలాగా చేస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. వారిని మీకు పరిచయం చేస్తాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చాలా సంతోషం అండి. మీరు మీ జీవితంలో దేవుణ్ణి ఎరగక ముందు క్రైస్తవులంటే పూర్తిగా వ్యతిరేకించిన వ్యక్తి అని, సేవకుల్ని కానీ, ప్రార్థన చేసేవారిని కానీ పూర్తిగా దుర్భాషలాడే వ్యక్తులని, అంతేకాకుండా లోకానుసారంగా బ్రతికి చివరికి చావు దశకి వెళ్ళినటువంటి మిమ్మల్ని యేసు ప్రభు నిజదేవుడని తెలుసుకోవడానికి కొన్ని సంఘటనలు మిమ్మల్ని మలిచినాయని నేను విన్నాను. మిమ్మల్ని సంప్రదించినప్పుడు సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని దేవుళ్ళు తీసుకొచ్చాయో, ఈరోజు మీరు ఎలా ఉన్నారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి అనే దాన్ని పూర్తిగా మీ సాక్ష్యం ద్వారా ఈ ప్రేక్షకులతో పంచుకోవాలని మనం చేస్తున్నాం. ఈ సాక్ష్యం మిమ్మల్ని అందరినీ బలపరుస్తుందని, ఈ సాక్ష్యం ఇలా చెప్పడానికి అవకాశం ఇచ్చిన ఆ దేవాదేవుడికి నా ప్రత్యేక వందనాలు.
అలాగే ఈ అవకాశాన్ని మా దైవ సన్నిధిలో చిత్రీకరించుకోవడానికే మీ అందరికి వినిపించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి నా ఆత్మీయ తండ్రి సాంసన్ రాజు గారికి, అమ్మగారికి, మరియు నన్ను ఈ విధంగా ప్రోత్సహించే అవకాశం ఇచ్చినటువంటి రాజు గారికి, అలాగే ఆయనకు కనెక్షన్ ఇచ్చినటువంటి మా నయోమి సిస్టర్ గారు కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కవల గోవింద్ గోపాలకృష్ణ అండి. మా నాన్నగారి పేరు తాతయ్య కోపు, మా మదర్ పేరు సత్యవతి. మాది రామచంద్రపురం తాలూకా కవలవారి సావరము అనే గ్రామం. నేను అన్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని. అన్నయ్య గారు సిద్ధాంత్ గారు, అలాగే మా పెద్దబావ గారు కూడా సిద్ధాంతే. మా చిన్నబావ గారు వాళ్ళు బ్రిక్స్ వ్యాపారం చేస్తారండి. నేను చిన్నప్పటి నుంచి కూడా డిసెంబర్ మాసంలో వచ్చి కార్తీక మాసం వచ్చిందంటే నెలల్లో కూడా రోజు గోదావరికి వెళ్ళి స్నానం చేసి పూజలు చేసి మా అమ్మమ్మ గారితో పాటు వెళ్ళి చందిపూడి అనే గ్రామం ఆల్మూరు మండలంలో ఉండేది మా అమ్మమ్మ గారు ఊరు. అక్కడి నుంచి తాతపూడి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి గోదావరిలో స్నానం చేసి వచ్చి నెలల్లో కూడా ఉపవాసం ఉండి అన్య దేవతలు పూజించిన వ్యక్తిని. అలాగే నాకు యేసుప్రభు అంటే చాలా వ్యతిరేకం అన్నమాట. ఈయన ఒక కులానికి సంబంధించిన దేవుడు, క్రైస్తవత్వం అంటే ఒక మతం అని భ్రమలో బ్రతికిన వ్యక్తిని నేను. అటువంటి నన్ను దేవుడు ఏ విధంగా మలుచుకున్నాడని ముందు ఈ రామకోటి 38 లక్షల సార్లు రాశానండి. అంటే కోటి అంటే మళ్ళీ కొంతమంది ఈ మధ్యకాలంలో నేను కొంతమందికి ప్రశ్నలు అడిగారు. కోటి రామకోటి అంటారు, దాంట్లో 38 పుస్తకాలు, ఒక్కో పుస్తకం 1,00,000. అటువంటి 38 లక్షల సార్లు రాశాను నేను. 39 లక్షల మధ్యలో ఉండగా దేవుడు నన్ను ఆయన పట్టుకోవడం జరిగింది. స్వామిమాల వేశాను, బ్రిక్స్ వ్యాపారం చేశాను, ఉద్యోగం చేశాను. ఇలా చేసినప్పుడు అన్ని నష్టాలు, నా ఆర్థిక పరిస్థితి అంతా రోజు రోజుకి దిగజారిపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో నేను అనుకోకుండా ఒక కోర్టు కేసులో ఉన్న హౌస్ కొనటం జరిగిందండి. దాని నిమిత్తం ఒక 5 లక్షల రూపాయలు నేను అప్పు చేశాను. 12 లక్షలు కొన్నాను. నా దగ్గర 7 లక్షలు ఉంటే ఒక 5 లక్షలు అప్పు చేసి ఆ ఇల్లు కొనటం జరిగింది. ఇంటి మీద లోన్ వచ్చేద్దాం అనుకున్నాను. లోన్ రాలేదు. 5-10 లక్షలు అయింది. 10-20 లక్షలు అయిపోయింది. 2007లో హౌస్ కొనటం జరిగింది. మా కుటుంబ నేపథ్యం ఏంటంటే గంట గంటకి బయటకు వెళ్ళేటప్పుడు ఏ గ్రహం నడుస్తుంది, నేను ఆంజనేయ దానికి చూడకుండా చెప్పగలను, లింగాష్టకం చూడకుండా చెప్పగలను. అమావాస్య ముందు రోజు మహాశివరాత్రి అని వస్తుంది. 14 రకాల పళ్ళ రసాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయడం కోసం రాత్రి తయారు చేసుకుని వేకుజామున వెళ్ళి 4 గంటలకు వెళ్ళి ఫస్ట్ పూజ నాకు జరగాలి. అంత భయంకరమైన విగ్రహారాధనలో ఉన్న సమయంలో నా స్థితి రోజు రోజుకి దిగజారిపోయి 5 నుంచి 10, 10 నుంచి 20 లక్షల అప్పులోకి వెళ్ళిపోయి ఉన్న సమయంలో, అదే సమయంలో నాకు ఒక రాజమండ్రి తిలక్ రోడ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగి ఆ L4, L5 దెబ్బతినేసి తిన్నప్పుడు నాకు 2 అమ్మాయిలండి. అందులో పెద్ద పాప నా భార్య అది ఏం చేశారంటే భయపడి నాకు యాక్సిడెంట్ అయింది, సర్జరీ చేయాలన్నారు. 4 lakhs అవుతున్నారు ఆ రోజుల్లో. నా పరిస్థితి అప్పటికే బాగలేదు. 4 లక్షలు అవుతున్నప్పుడు ఏం చేయాలో తెలియలేదు. చేసినా కూడా 4 లక్షలు ఇచ్చినా కూడా గ్యారంటీ లేదు. డాక్టర్ పెరుమల్లయ్య గారు అని చెప్పేసి మన రాజమండ్రి తిలక్ రోడ్లో డాక్టర్ అనమాట. ఆయన చూసి ప్రయత్నం చేద్దాం మరి అని చెప్పినప్పుడు నేను భయపడి ఆపరేషన్ చేయించుకోకుండా నడుముకి బెల్ట్ వేసుకుంటేనే కానీ కూర్చోలేకపోయేవాడిని, నిలబడలేకపోయేవాడిని, ఒళ్ళు పడుకుని తప్ప ఏ పని చేయలేకపోయేవాడిని. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒక సాక్షి రిపోర్టర్, అన్నయ్య నువ్వు ఇంతకాలం నుంచి అన్యదేవతలు పూజిస్తున్నావు కదా, ఒక్కసారి యేసుప్రభుని తెలుసుకున్నాడు అన్నప్పుడు నేనేమన్నానంటే, యేసుప్రభు మన దేవుడు కాదు, అది ఒక కులానికి సంబంధించిన దేవుడు, క్రైస్తవత్వం అంటే ఒక మతం అని నేను ఆయన్ని దూషించాను. అలాగే రోడ్డు పక్కనే పాస్టర్స్ మీటింగ్ పెట్టుకున్నాడు మా ఊర్లో. వారిని తిట్టిన రోజులు, కొట్టిన రోజులు, కొట్టడానికి వెళ్ళిన దూషించిన రోజులు ఉన్నాయి. అంత భయంకరమైన స్థితిలో నేను ఉన్నప్పుడు ఒక సాక్షి రిపోర్టర్ నన్ను ఒకసారి అన్నయ్య ప్లీజ్ అని చెప్పేసి 2007లో నుంచి ఆయన బతిమాలితే 2010లో ఇంకా నా పరిస్థితి ఏం చేయాలో తెలియని స్థితిలో నా అప్పులు ఎక్కువైపోయాయి.
కుటుంబంలో ఇబ్బందులు అన్నీ వచ్చేసి ఒక సమయంలో అయితే నేను ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకున్న స్థితికి వెళ్ళిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఒక చోటకి నన్ను ఆ సాక్షి రిపోర్టర్ ఆయన పేరు రాజా తీసుకెళ్ళాను. నన్ను తీసుకెళ్ళినప్పుడు వెళ్ళాను. నేను నడుముకి బెల్ట్ వేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బెల్ట్ ఆ మోటార్ సైకిల్ ఎదర బ్యాగ్ ఉంటుంది అందులో పెట్టుకుని నేను లోపలికి వెళ్ళిన తర్వాత పాస్టర్ అమ్మ గారి దగ్గర మోకరించానయ్యా అన్నాడు. నో నేను మోకరించను. నాకు మోకరించడం ఎవరి ముందు ఇప్పటివరకు నా జీవితంలో ఎవరి ముందు మోకరించలేదు. నేను మోకరించను. ప్లీజ్ అన్నయ్య దైవజనరాలు ప్లీజ్ ప్లీజ్ అంటే సరే అయిష్టంగానే నేను మోకరించాను. మోకరించిన తర్వాత ప్రభు నాతో మాట్లాడటం మొదలెట్టారు. పరిశుద్ధాత్ముడు అమ్మగారి ద్వారా ఆ దైవజనరాల ద్వారా నాతో మాట్లాడటం మొదలెట్టారు. మాట్లాడటం మొదలుపెట్టి నా కుమారుడా నువ్వు గర్భంలో రూపింపుకుని నేను ఎన్నుకున్నాను. నీ జీవితంలో నీకు L4 L5 దెబ్బతిందే. నీకు ఈ క్షణం నేను స్వస్థత ఇస్తున్నాను. నువ్వు బెల్ట్ పెట్టుకుని వచ్చావు వెళ్ళేటప్పుడు గోదావరిలో విసిరి వెళ్ళిపో బెల్ట్ అని మాట్లాడడం. నా జీవితంలో నువ్వు అనేక చోట్లకి వెళ్ళి నువ్వు భవిష్యత్తులో సాక్ష్యాలు చెప్తావు. నీ జీవితం ఎలా మారబోతుంది అన్ని సమస్తము కూడా 2025 వరకు నా జీవితంలో ఏమేమైతే జరగబోతున్న అనేక ప్రవచన రూపంలో వ్యక్తపరచడం జరిగింది. నా జీవితంలో మొట్టమొదటిసారి ఎంతోమందిని ఏడిపించింది. నేను ఒక 20 నిమిషాల పాటు ఏం చేస్తున్నానో నాకే తెలియని స్థితికి వెళ్ళిపోయాను. అంటే క్రీస్తుకి ఎంత వ్యతిరేకమైన ఒక మాట చెప్తాను మీకు. మా ఇంటి పక్కన ఒక పెద్ద ఆయన ఉండేవాడు. తాడితోడు బట్టల షాపుల్లో పనిచేస్తాడు అనమాట. వేకువను లెగిసి పాటలు పాడేసి కూడా యేసుప్రభు పాటలు. ఈ వేసంకాలం కరెంటు తీసినప్పుడు నేను లోపల ఉండలేక బయటకు వచ్చి మడతమంది వేసి పడుకున్నాడు. ఈ ముసలైన పాటలను డిస్టర్బెన్స్ చేస్తున్నాయని చెప్పేసి ఒకరోజు కోపం వచ్చి కరెంట్కి వెళ్ళాడు. వెళ్ళి తలుపు కొట్టి యేసుప్రభు పక్క వాళ్ళని ఇద్దరు చెడగొట్టమంటున్నాడా మిమ్మల్ని? నీ వాయిస్ వినిపిస్తే రేపు నుంచి ఇదే నీకు ఆఖరి రోజు అవుద్దని చెప్పి ఆ మొన్న నుంచి వాయిస్ వినిపించలేదంటే నేను అనుకున్నాను నా వార్నింగ్ ముసలైన పెద్ద ఆయన జడిసిపోయాడు అనుకున్నాను. కానీ నన్నే మార్చేస్తాడు అనుకోలేదు. ఆ తర్వాత నేను 2007లో ఆయన తిట్టాను. 2010లో నేను ప్రభువుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్న తర్వాత నేను ప్రభువుని తెలుసుకుని ఒక అపార్ట్మెంట్లో రాజమండ్రిలో ఒక అపార్ట్మెంట్లో ఉండి నేను పాటలు పాడుకుంటుంటే అండి కింద నుంచి ఒక సోదరి సిస్టర్ గారు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చారు. ఏమని యేసుప్రభు ఈ అపార్ట్మెంట్ వాళ్ళు నిద్ర చెడగొట్టమంటున్నాడు. అప్పుడు నాకు తిట్టిన ఆయన నాకు గుర్తొచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి బాబాయ్ గారు తెలియక రోజు మిమ్మల్ని తిట్టాను నన్ను క్షమించండి అని అడిగినప్పుడు ఆయన అంటాడు కదా నువ్వు తిట్టిన కాడి నుంచి నీ కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. ఇది క్రైస్తవ ప్రేమ అంటే. మనం అలా ఉంటున్నామా? మనల్ని తిట్టిన వాళ్ళు తిడుతున్నామా? లేకపోతే మనం ఏ రకంగా ఉంటున్నాం? నేను ఆశ్చర్యపోయానండి. ఆయన నన్ను కొట్టకుండానే కొట్టినట్టు అయింది నాకు. ప్రభు ఎంత ప్రేమ! ఆ కలువరి శిలువలో ఆయన చూసిన ప్రేమ నేను ఆ ముసలాయన్ని చూశాను. నేను ఆయన తిట్టాను, ఆయన నా కొరకు ప్రార్థించాడు. ఎంత గొప్ప ప్రేమ అండి అది. ఈ క్రైస్తవత్వం ఎంత గొప్పగా ఉంటుందని నేను ఆశ్చర్యపోయాను. ఎప్పుడైతే నేను అక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ అమ్మగారు ప్రార్థించారో నాకు ఎప్పుడైతే కొంచెం అదొక రకమైన సంతోషం ఆనందం కలిగింది. ఒక పావు గంట 20 నిమిషాలు ఏం చేశాను నాకు ఏడు చేశాను నాకు ఏం తెలియదు. అంత అయిన తర్వాత అమ్మగారికి ఇద్దామంటే నా దగ్గర 100 రూపాయలు కూడా కోనికి లేదు. ఆ స్థితిలో ఒక నమస్కారం చెప్పేసి అమ్మగారికి వందనాలు చెప్పేసి మేమిద్దరం తిరిగి రాయమండ్రి బయలుదేరినప్పుడు అనేకమైన గోతుల్లో పడ్డా కూడా నా వెనుపొసుకి ఏ విధమైన ఇది లేదండి. వెంటనే వచ్చి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 2,500 రూపాయలు అప్పు చేసి ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్నాం. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఆయన అడిగాడు నువ్వేం మందులు వాడావని అడిగాడు. లేదు నాకు ప్రభు స్వస్థపరిచాడు అంటే ఆయన నా వంక చూసి ఒక పిచ్చివాడు చూసి ఒక నవ్వు వదిలేసాడండి ఆయన. కానీ నేను అలాగ అనుకున్నాను ఒకప్పుడు ప్రభు అని చెప్పేసి నాకు నిజంగా ఆయన అన్నాడు యాక్సిడెంట్కి ముందు ఏ విధంగా ఉందో వెనుపోసి ఆ విధంగా అయిపోయింది అన్నాడు. ఇది మానవ కార్యం అంటారా దైవ కార్యం అంటారా? మన దేవుడు పరమోజ్యుడు అంటానికి ఎంతకంటే నిదర్శనం ఏమన్నా కావాలండి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఆ బెల్ట్ తీసి గోదట్లో పడేసాను. ఈ రోజు నుంచి ఆ రోజు వరకు మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది నా జీవితంలో కనిపించలేదు. ప్రభువులో ఏదో ఉంది, ఈయన ఏదో ప్రత్యేకత ఉంది. ఈయన గురించి ఇంకా నేను తెలుసుకోవాలనే ఆసక్తితో ప్రభువుని అనుసరించడం మొదలుపెట్టి దేవుడి కొరకు జీవించాలని నిర్ణయించుకుని ఆయనలో కొనసాగటం మొదలెట్టాను. అప్పటి వరకు పూజ ఇచ్చిన విగ్రహాలంటే కూడా నేను మార్నింగ్ 7 గంటల నుంచి 3 గంటల 3 hours పూజ చేసేవాడిని. ఇది అనుసరించడం మొదలెట్టిన 1 week ఒక 10 daysలో నా భార్యకి 24 గంటల నొప్పి వచ్చింది. 24 గంటల నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే 23,000 రూపాయలు అవుతాయి. తెచ్చుకుంటే ఇమీడియట్గా సర్జరీ చేయాలన్నారు.
నా దగ్గర ₹100 ₹70 పెట్రోల్ కూడా లేని స్థితి ఆ రోజు నా స్థితి. ప్రవ్వా ఆ హాస్పిటల్‌లో ఒక మేడ మెట్ల కిందకెళ్ళి, ప్రవ్వా అన్య దేవతలు ఇప్పటి వరకు పరీక్షించి విడిచిపెట్టారు తండ్రి. నువ్వు కూడా నన్ను పరీక్షించేస్తావా తండ్రి అని ఆ మెట్ల కిందకెళ్ళి ఏడ్చి, నేను బయటకొచ్చేటప్పటికే ఒక ఆసక్తికరమైన విషయం జరిగిందండి. నా నాకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె నా భార్య దగ్గర ఉంది. మా చిన్న కుమార్తె ఏదో మందులు తెస్తా గాని అలా బయటికెళ్ళేలోకి ఓ సిస్టర్ గారు బంగారం కొనుక్కుందామని మార్కెట్‌లోకి వచ్చారటండి ఒక 25,000 పట్టుకొని. ఏమ్మా ఎక్కడున్నావంటే, ఇలాగ మా మమ్మీకి బాలేదంటే ఆవిడ ఈడితో పాటు హాస్పిటల్‌కి వచ్చి మేము అడగకుండానే ₹25,000 చేతిలో పెట్టి వెళ్ళిందండి. ఇది మానవ కార్యం అంటారా? దైవ కార్యం అంటారా? ఆ ప్రభు నాకు నిజంగా అండి ఎంత ఇంక అది చెప్పలేని ఆనందం అండి. అప్పుడు నేనున్న స్థితికి ప్రభువా ఇంకా అది అది చెప్పలేనంత ఆనందం కలిగింది. అడగకుండా ఎవరైనా ₹25,000 ఇస్తారండి? రెండు 2010లో ఒక 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 ఎవరైనా ఒక 10,000 ఇస్తారంటే చెక్కులు, నోట్లు రెడీగా ఉంచుకుని జేబులో అప్పులు తీసుకోవడానికా? ఆ స్థితికెళ్ళిపోయిన నన్ను దేవుడు ఎప్పుడు ఇది ఆశ్చర్యపోయాను నేను. అడగకుండానే ఇచ్చారు. ఆ విధంగా ప్రభువులో కొనసాగుతున్నప్పుడు 2011 వచ్చేటప్పటికి నా పెద్ద కుమార్తెకి, మా బామ్మర్దికి నాకు హెల్త్ బాగోక వివాహం చేయడం జరిగింది. జరిగినప్పుడు ఆహ్, ఆమెకి అదే దగ్గర మేనరకం వల్ల ఫస్ట్ టైమ్ అబార్షన్ అయిపోయి, సెకండ్ టైము 8 నెలలోనే బాబు పుట్టేసాడండి. ఒకే ఊపిరితిత్తుతో పుట్టాడు. 2011 డిసెంబర్ 4వ తారీఖున బాబు పుట్టడం జరిగింది. డాక్టర్ జోగారావు గారి హాస్పిటల్‌లో బాబు జన్మించాడు. ఆయన నా దగ్గర ఎక్విప్‌మెంట్స్‌లో లైఫ్ ఎమర్జెన్సీ అని కోడూరు బస్ స్టాండ్ కూడా ఉంది. అక్కడ పెడతాను బాబుని పెట్టి బాక్స్‌లో పెట్టి అక్కడ ట్రీట్మెంట్ చేస్తాను నేను రోజు వచ్చి అని చెప్పాడాయన. చెప్పి హాస్పిటల్‌లో పెట్టిన తర్వాత రోజుకి 13,500 ఇంజెక్షను, వెంటిలేషను, అన్నీ కలుపుకొని రోజుకి 20,000 మినిమమ్ 3 డేస్ ఉంచితే ఏమవుద్దో తెలీదు. కానీ ప్రయత్నం చేద్దామని చెప్పారాయన. మళ్ళీ ప్రభువా మళ్ళీ నా స్థితిని మళ్ళీ నేను ఈ అసల ₹100 పెట్రోల్‌కి లేక నేను ఇబ్బంది పడుతున్నప్పుడు మళ్ళీ నాకు ఇటువంటి పరీక్ష తండ్రి అని నేను ప్రభువుని వేడుకున్నప్పుడు ఆర్థిక సహాయము ఒక ఆయన పట్టుకొచ్చి ₹50,000 ఇచ్చారండి అడగకుండానే. ఇచ్చిన తర్వాత ట్రీట్మెంట్ మొదలెట్టారు. మొదటి రోజు 4వ తారీఖున బాబు పుట్టాడు. 5వ తారీఖున ట్రీట్మెంట్ మొదలెట్టాక మేము డబ్బులు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక రోజు పట్టింది. ఆ మర్నాడు మధ్యాహ్నానికి మాకు డబ్బులు అందినాయండి. అయిన తర్వాత సాయంత్రానికే విజయవాడ నుంచి ఇంజెక్షన్ తెప్పించారు. 13,500 ఇంజెక్షన్ చేసి రాత్రి 11:30కే బాబుకి ఎడమ ముక్కులోంచి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇచ్చేసి డాక్టర్ గారు వెంటిలేషన్ పెట్టేసి బాబుకి బాక్స్‌లో పెట్టేసి వెళ్ళిపోయారు. మార్నింగ్ 7:30 ఆ టైంకి వచ్చి మళ్ళీ డాక్టర్ గారు ఈ ఎక్స్‌రే బాయ్‌ని పిలిచి ఒకసారి ఎక్స్‌రే తీయి బాబుకి ఎలాగుందా అన్నారు. అన్నప్పుడు ఎక్స్‌రే తీసి ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎక్స్‌రే బాయ్ వచ్చాడు. ఎక్స్‌రే తీసాడు. తీసిన తర్వాత ఆ ఎక్స్‌రే బాయ్ కూడా నేను వెళ్ళి చెప్పాయి బాబు ఎలా ఉంది? యాంగ్జైటీతో నేనేం చేయలేదు, నాకు చాలా ఆవేదనగా ఉందని చెప్పి అన్నప్పుడు ఆయన చెప్పగానే డాక్టర్ గారు తిట్టేస్తానని చెప్పేసి ఆయన మీ బాబుకి ఊపిరితిత్తు తయారైపోయింది. ఇది మానవ కార్యం అంటారా? దైవ కార్యం అంటారా? మన దేవుడు పరమ వైద్యుడు అంటే నా జీవితంలో రెండోసారి అతి నిదర్శనమైన ఆ రోజు నిజంగా నేను ఎంత ఆశ్చర్యానికి గురైనంటే చెప్పలేనంత ఆశ్చర్యానికి గురైన. పక్కన ఇదే కంప్లైంట్‌తో 2 పిల్లలు చనిపోయారండి. వెంటనే డాక్టర్ గారు 11 గంటలకు వచ్చారు. మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసి వెంటిలేషన్ అయితే తీసేసి మామూలు బాక్స్‌లోకి షిఫ్ట్ చేసేసారు. షిఫ్ట్ చేసేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. చాలా ఆశ్చర్యకరంగా ఉంది నాకు ఆ విషయం అని చెప్పారన్నమాట. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. తెల్లారేటప్పటికి రెండో ఊపిరితిత్తు తయారవడం ఆషామాషి విషయం కాదండి. ఒక్క ఇంజెక్షన్ తోటే దేవుడు కేవలం ఇది దేవుడి కృప అని నేను హృదయపూర్వకంగా నమ్మాను. నా భార్య అంది అప్పటి వరకు నాకు 2 కుమార్తెలు కదా, రెండో కుమార్తె వివాహం మనం బాప్తిజం తీసుకుంటే మళ్ళీ వివాహం జరగదండి, తర్వాత తీసుకుందాం అన్న మనిషి ఎప్పుడైతే బాబుకు రెండో ఊపిరితిత్తు ఇచ్చిందో వెంటనే మనం ఖచ్చితంగా రక్షణ తీసుకుందాం అన్నారండి. అదే 2011 డిసెంబరు 4వ తారీఖున బాబు పుట్టాడు. అదే నెలలో 21వ తారీఖున మేము రక్షణలోకి నడిపించబడ్డాము. ఆ విధంగా రక్షణలోకి నడిపించబడిన తర్వాత దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి అప్పటి వరకు నన్ను విమర్శించిన వారంతా కూడా సైలెంట్ అయిపోయారు. కానీ నా ఆర్థిక పరిస్థితి ఈ 2010లో నేను అనుసరించడం మొదలెట్టిన, 11లో బాప్తిజం తీసుకున్నాను. 15 వరకు కూడా అనేకమైన శోధనలకు నేను గురవడం జరిగిందండి. మళ్ళీ నా భార్యకి గ్లాడర్ స్టోన్స్ మళ్ళీ సర్జరీ జరిగింది.
కానీ ఎప్పుడైనా సరే మనం దైవజనులు చెప్పింది మనం పాటించాలండి. మన సొంత ఆలోచన, సొంత ఎజెండాతో వెళ్ళకూడదు. దేవుడి విషయంలో నేను అనుకున్నాను ప్రభు దగ్గర రాకముందు ఈయన నేను కొంతమంది చూసేవాడిని చర్చికి 10 గంటలకు అంటారు, 1 గంట వరకు కూడా వస్తుంటారు కొంతమంది. కానీ దేవుడి విషయంలో ఎప్పుడు మీరు ఎవరు దయించి ఆ విధంగా మాత్రం ప్రవర్తించకండి. నేను దేవుళ్ళో 3 విషయాలు పాటించి 10 ఆజ్ఞలు కూడా పక్కన పెట్టండి. నాకు తెలిసిన బట్టి నా స్వానుభవంతో నేను చెప్పే మాటలు ఏంటంటే, ప్రభు దగ్గర మనం నేను ఎంతలా దీవించబడతాను. ఆ రోజు ₹100 పెట్రోల్ అగ్ని స్థితి నుంచి ఈరోజు దేవుడు ఒక 8 లక్షల రూపాయల కారు మీద అనేక చోట్లకి వెళ్ళి సాక్ష్యం చెప్పే భాగ్యము దంచిత నాకు దేవుడు ఇచ్చాడు. అంత స్థితికి నన్ను దేవుడు దీవించడానికి ప్రధానంగా నేను మూడు విషయాలు నేను పాటించాను. ఒకటేంటంటే, మనకు రోజుకి 24 గంటలు దేవుడు అంటాడు. 10% దేవుడికి సమయం, అదే దశంభాగం ఒకటే కాదండి, సమయం ఆయనకి 24 గంటలకు 2 గంటల 40 నిమిషాలు దేవుడికి ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఇప్పుడు నా జీవితంలో ఇప్పటివరకు నేను 2 గంటల 40 నిమిషాలు ఎప్పుడైనా ఒక రోజు చేసానేమో కానీ పూజ మ్యాక్సిమం 1 అవర్ కంటే ఎక్కువ నేను దేవుళ్ళో నిలబడలేకపోతున్నాను. కానీ ఆ 1 అవర్ నేను 1 అవర్ ఇస్తాను ఖచ్చితంగా దేవుడికి. నేను ఎలా ప్రార్థిస్తానంటే వేకుజామున 3 గంటలకు మెలుగుతే 3 గంటల నుంచి 4 గంటలు లేదా 5 అయిపోద్ది. అలాగే 4 గంటలకి మొత్తం మీద మ్యాక్సిమం 6 లోపల నేను దేవుణ్ణి వేకుజామున లేచి దేవుణ్ణి వెతుకుతానండి. ఖచ్చితంగా దేవుణ్ణి వేకుజామున ప్రార్థిస్తాను. వేకుజాము ప్రార్థన దేవుడికి చాలా అతి ఇష్టమైంది, అతి శ్రేష్టమైంది కూడా నేను నా అనుభవంలో తెలుసుకున్నాను. 2, దేవుడికి ఇచ్చుట్లో ఎప్పుడు కూడా మనం ముందున్నప్పుడు ఖచ్చితంగా నన్ను దీవిస్తాడండి. అయితే ఇంకోటి అంటే, నువ్వు లెగిసిన వెంటనే ఇప్పుడు సహజంగా మన సాతాను ఏంటంటే సెల్ ఫోనే అండి, ఏం కాదు. మనం లెగిసిన వెంటనే సెల్ ఫోన్ చూసుకుంటున్నాం. కానీ మనం వెతకవలసింది దేవుణ్ణి. ఈయన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ లెగిసిన వెంటనే ప్రథమ స్థానం దేవుడికి ఇచ్చినప్పుడు మన జీవితాలు మార్చబడతాయి. చాలామంది క్రైస్తవులు 10 గంటలకు ప్రార్థన అంటే 11, 12, 1 గంటకు కూడా వస్తుంటారు. రామాయణాన్ని చెప్పినప్పుడు కొంతమంది మహానుభావులు వస్తుంటారు. అలా ఉంటే ఎప్పటికీ దీవించబడమండి. మనం ప్రారంభ ప్రార్థన నుంచి ఆశీర్వాదం ఇచ్చే వరకు ఎవరైతే దైవ సన్నిధిలో ఉంటారో వారు ఖచ్చితంగా దీవించబడతారని నేను ఈ బైబిల్ పట్టుకొచ్చి ఖచ్చితంగా దీవించబడతాను. నేను ప్రభు నా జీవితంలో ఇది సాధ్యమా అనుకున్న ప్రతిదీ కూడా నాకు ఇది సాధ్యం కాదనుకున్న ప్రతి విషయాన్ని కూడా సాధ్యం చేసి చూపించాడు దేవుడు. నా జీవితంలో నేను పాట పాడగలను అనుకున్నాను. నా జీవితంలో నేను ఇల్లు కొనుక్కోగలను అనుకున్నాను. నా జీవితంలో అసలు ఏది కూడా నేను అనుకోలేదన్నమాట. ఆ విధంగా నన్ను దేవుడు ఇవ్వాలి ఉన్నత స్థితికి దేవుడు ఎలా దీవించాడంటే కేవలం దైవజనుల పట్ల మనం కృతజ్ఞత కలిగి విధేయత కలిగి మనం జీవించినప్పుడు మనం దీవించబడతాం. చెడ్డవాళ్ళు అన్ని మతాల్లోనూ ఉంటారు, చెడ్డవాళ్ళు అన్నిటిలోనూ ఉంటారు. కానీ మనం అనుసరించవలసిన దేవుణ్ణి చూడాలి. మనం వెళ్ళిన దైవజనులు వాళ్ళు ఏదైనా చేస్తే దేవుడు చూసుకుంటారు. మన దైవజనులు కానీ ఎవరిని కూడా మనం ఎప్పుడు కూడా విమర్శించకూడదు. ఎందుకంటే నేను తిట్టిన ఆయన నన్ను నా కొరకు ప్రార్థించాడు. నేను తిడతమేటి ఆయన కొడతాగలుగుతామేటి ఆయన నన్ను ప్రార్థించాడు. ఆయన నన్ను మార్చేశాడు. ఆయన ప్రార్థనలో నేను మారిపోయినామో. నేను ఆయన పాపక్షమాపణ ఒక శరణం పాడేసి నేను ఎదరికెళ్తాను. ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావయ్యా, ఏ మంచి లేని నన్ను నీవు కోరుకున్నావు. ఆ ప్రేమకు అర్థం సిలువ త్యాగమా, ఆ ప్రేమకు ఫలితం బలిదానమా. ఎందుకో నిన్నెరుగాక ఆనాడు దూషించి తిని, నీ మహిమనునే కానక అవమాన పరిచితిని. నిన్నెరుగాక ఆనాడు దూషించి తిని, నీ మహిమనునే కానక అవమాన పరిచితిని. నా కరములు నువ్వు వీడక కాపాడినది, నా కరములు నువ్వు వీడక కాపాడినది. ఈ దీనుని ధన్యునిగా చెయ్యాలనా, ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావయ్యా, ఏ మంచి లేని నన్ను నీవు కోరుకున్నావు. ప్రభువా, నేను పాటలు పాడే ఆయన తిట్టినందుకు దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడండి. పాట అంటే ఇప్పుడు ప్రాణం అండి. నాకు ప్రాణం నాకు ప్రాణంతో సమానం ప్రభు పాట అంటే. ఆ విధంగా నేను ముందుకు నడుస్తున్నప్పుడు మా నాన్నగారికి
బ్రెయిన్ దెబ్బతినేసి ఆయన అన్నీ ఒక రూమ్లో ఉండి అన్ని అందులో వెళ్ళిపోయేవాడండి. నా భార్యకు మళ్ళీ ఈ గ్లాడర్ స్టోన్స్ ఆపరేషన్ చేశారు. అనేకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు నేను బలహీనపడి ఒకసారి అనుకునేవాడిని, యేసుప్రభు మన భార్యతోనే ఉన్నాను, ఈ వారం వెళ్ళి చచ్చిగా మానేద్దామా అని అన్నప్పుడు అలాగే అనేది వెళ్ళి దైవ సన్నిధిలో కూర్చున్నప్పుడు ఈ వారం వచ్చి మానేద్దాం అనుకున్న నా కుమారుడా పైకి లేచి నిలబడేవాడు. ఇది మాటలు, దైవ మాటలు అంటారా? ప్రభు ఎంత గొప్ప విషయం అండి, ఇంతలా మాట్లాడతారని నేను ఆశ్చర్యపోయాను. నేను మనసులో అనుకున్న మాట ప్రభు వాక్యం ద్వారా దైవజనుల ద్వారా నాతో మాట్లాడటం జరిగేది. ఈరోజు నా అప్పులన్నీ తీరిపోయి ఒకరోజు ఒక వైజాగ్ ఒక కమిషనర్ గారి ఇంటికి ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఆ బాత్రూమ్ పక్కన చాలా మంది వెళ్ళాం, బ్లాంకెట్స్ వేసారని అనుకున్నాను. ఇలా పైకి చూసి దాని వంక చూస్తూ ప్రభు నా జీవితంలో ఒక సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ అన్నా కొనుక్కోగలనా అనుకున్నాను. కానీ దేవుడు నాకు ఈరోజు 2 ప్లాట్లు ఇచ్చాడు. ఇది మానవ కార్యం అంటారు, దైవ కార్యం అంటారు. ప్రభువా నేను సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్నాను అనేక చోట్లకి, రాత్రి 10, 11, 12 అయిపోతుంది. ప్రభా ఒక కారు ఉంటే బాగుంటుంది అనుకున్నాను. కారు ఇచ్చాడండి దేవుడు. ఒక ఆయనకి ఏదో చిన్న మాట సాయం చేస్తే ఆయనకి అది దానివల్ల ఉపయోగం పొందానని చెప్పేసి ఒక 3 లక్షల రూపాయలు పెట్టే కారు కొనేసి మిగతా 3 లక్షల పైన చేయించేసి నాకు మా ఇంటికాడ పట్టుకుని ఇచ్చి వెళ్ళిపోయాడు కారుకి. ఇది మానవ కార్యం అంటారు, దైవ కార్యం అంటారు. ఆ చిన్న కుమార్తెకు కూడా మా బామ్మర్దికి గొప్ప వివాహం గొప్ప ఘనంగా చేయటం జరిగింది. నా జీవితంలో ప్రతిదీ కూడా ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. ఒకరోజు ప్రభు మనం మాట్లాడుతాం, దేవుడు మాట్లాడతాం అంటే ఏటో అనుకునేవాడిని నేను. అది వాక్యం ద్వారా మాట్లాడతాడు మనతోటి, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ప్రభువా వేకుజాముని ప్రార్థించి ఆయన పాద సన్నిధిలో మనం గోచన్నప్పుడు మన జీవితాలు మార్చబడతాయండి. ఈ యేసు ప్రభు గురించి ఎంత తక్కువ అంచనా వేసానో అంత ఈయనలో పవిత్రత, పరిశుద్ధత. నేను చాలా ఆషామాషిగా లెక్కేసాను యేసు ప్రభు గురించి. ఏమనుకున్నాను అంటే కొంతమంది బైబిల్ పట్టుకుని 10, 11 కూడా చర్చికి వెళ్తుంటే ఆదివారం పూట అలాగే వెళ్ళి వచ్చేసి మన ఇష్టం దగ్గరకు వచ్చి అనుకున్నాను. కానీ ఈయన దగ్గరకు వచ్చాక చూసాక నాకు భయం కలుగుతుందండి, మామూలు భయం కాదు. ఎంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా ఈయన దగ్గర జీవించాలో తలుచుకుంటే నాకు భయం, ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఇంత పరిశుద్ధమైన దేవుణ్ణి 40 సంవత్సరాల పాటు వ్యర్థంగా నేను వదిలేసి తిరిగాను. గొప్ప దేవుడండి. నా భార్య ఈ విధంగా నేను నడుస్తున్నప్పుడు నా జీవితంలో అంచెలంచెలుగా మార్పులు. ఎవరైతే నన్ను అవమానపరిచారో వాళ్ళ మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా చేతులు పట్టుకుని నన్ను బతిమాల రోజులు ఉన్నాయి. దేవుడు నన్ను ఒక ఉన్నత స్థితికి దీవించాడు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నట్టు కేవలం ఆయన ఇచ్చిన కృపని, ఆయన ఇచ్చిన గొప్పతనం. ఆ రోజు నుంచి ఈ రోజు మళ్ళీ L4 ప్రాబ్లం ఏ రకంగా వినిపోతుందో ఆ రకంగా అయిపోయింది. ఆ దేవుడి పట్ల నాకు చేసిన మేళ్ళు, నాకు ఇన్ని చేసిన దేవుడి కొరకు నేనేం చెయ్యాలి? నేనేమో చచ్చిపెట్టని విశ్వాసం మాత్రమేనండి, నేను దైవజనుడు కాదు. ఎందుకంటే దైవజనుడిగా బతకాలంటే చాలా కష్టం. మనం అనుకున్నంత దైవజనుడిగా జీవించాలంటే నేను బయట నుంచి చూసిన మా పాస్టర్ గారు, నేను ఆ ప్రార్థన అయిపోయి ఇలా ప్రార్థించి అందరూ లైన్లో నిలబడినప్పుడు నేను అడిగినప్పుడు, నేను కూడా వెళ్ళి ప్రార్థించినప్పుడు, బ్రదర్ కష్టాలు ఉన్నాయంటే మీకు దేవుడు మీ వెనకాల ఉన్నారనే వారు మా అయ్యగారు. అంటే నేను అనుకున్నాను నీకంటే బాబు దశంభాగాలు డబ్బులు బ్రహ్మాండంగా వస్తాయి అని నేను మనసులో అనుకున్నాను. దయించి మీలో ఎవరన్నా ఆ రోజు నేను ఉన్న స్థితిలాగా మీరు కూడా సనుక్కునేవారుగా కొనుక్కునేవారుగా ఉన్నారేమో, దయించి అలా ఉండకండి. ప్రభు చాలా పవిత్రుడు, పరిశుద్ధుడు. మనం ఎప్పుడైతే మన దైవజనులు చెప్పింది మనం ఆచరిస్తూ ఎప్పుడు సంఘాన్ని మనం నిలబెట్టేవారుగా, ప్రోత్సహించేవారుగా ఉండాలి తప్ప చెడగొట్టేవారుగా ఉండకూడదని. ఇంకోటి గమనించిన విషయం ఏంటంటే, నా జీవితంలో ఈ 13 సంవత్సరాల్లో కూడా దేవుని నమ్ముకున్న తర్వాత 12 సంవత్సరాలు అయిందని మొన్నటికి నేను దైవ సన్నిధికి 3 సార్లు మానేసాను. ఆదివారం ఎప్పుడు కూడా దైవ సన్నిధికి మానకూడదు. నేను కనిపెట్టింది ఏంటంటే, ఒకటి మా నాన్నగారు పోయినప్పుడు మానేశాను. బాగా ఇబ్బందికర పరిస్థితిలో ఒక 2 టైమ్స్ నేను అంటే ఏదో బయట రియల్ ఎస్టేట్లో డబ్బులు బాగా వచ్చేస్తాయని చెప్పేసి నేను 1-2 సార్లు దైవ సన్నిధికి మానేయడం జరిగింది. ఎప్పుడు దయించి ఆదివారం ఎప్పుడు కూడా మీరు దైవ సన్నిధి విడిచిపెట్టకండి. ఒక ఆదివారం కనుక మీరు దైవ సన్నిధి వదిలేస్తే దేవుడు ఏమంటాడు, ఆయన సన్నిధిలో ఒక దినము నివసిస్తే 1000 దినాలతో సమానం అంటాడు. 1000 దినాలు అంటే దాదాపు 3 సంవత్సరాలు. ఒక ఆదివారం కనుక మన దైవ సన్నిధి మానేస్తే మన ఆశీర్వాదాలు 3 సంవత్సరాలు వెనకపోతాయండి. 2010లో వచ్చాను, 15 వరకు నేను దీవించబడబోతా కారణం కూడా అదొకటేమో అనుకుంటాను. ఇప్పుడు కూడా దేవుడు దైవ సన్నిధికి ఆదివారం నీకు ఎన్ని పనులు ఉన్నా సరే మనం మానకూడదు. నేను అనుకున్నామండి, నీ జీవితం ఎలా మారిపోద్ది అలా మారిపో. పాస్టర్స్ కొంతమంది ప్రార్థన చేసినప్పుడు
ఆ 2015లో డినామినేషన్ నోట్లు మార్పులు జరిగినప్పుడు ఎవడన్నా కట్టలు పడతాడేమో దొరుకుతాయేమో అని చూసేవాడిని. ఎప్పుడు ఆపత్రదానం గురించి ఆశపడకండి. మన దరిద్రం తీరాలంటే దేవుడు ఇవ్వాలండి. మనుషులు ఇస్తే మన దరిద్రం తీరదు. నా దరిద్రత పూర్తిగా దేవుడు. ఒకవేళ మన పరిస్థితి చూసి ఎవరన్నా మన బంధువులు చుట్టాలు ఏమన్నా 10,000, 20,000, 50,000, లక్ష సహాయం చేసినా కానీ మన జీవితాలు మార్పు ఉండదండి. దేవుడిస్తే మన దరిద్రం పరిపూర్ణంగా తీరిపోద్ది. నేను నేను బైబిల్ పట్టుకుని ధైర్యంగా చెప్పాను. ఎందుకంటే నా జీవితం మీకు సాక్ష్యం, నా జీవితం. ఎందుకంటే ఇది మతం కాదండి, మార్గం. ప్రభువుని తెలుసుకోవడానికి మార్గం మాత్రమే. ఎవరిని బలవంతం ఏ రోజు కూడా నా కుమార్తెలు మీరు దేవుని వచ్చేయండి అని బలవంతంగా నేను తీసుకురాలేదండి. ఎందుకంటే నేను చెప్తే వినలేదు. మా ఆఫీసర్ గారు ఒక ఆయన రోజు ప్రభు జీప్ ఎక్కిన వెంటనే మా బాసు దేవుడి గురించి బోధితే నాకు ఆయన మాటలు తట్టుకోలేక చెవులో దూది కొనుక్కు పట్టుకెళ్ళి, ఆయన వినాలి కాబట్టి బాస్ కాబట్టి చెవులో పెట్టుకుని దూది ఆయన చెప్తున్న తల ఊపిపోయిన వెనకాల జీపులో కూర్చొని. ఎప్పుడు కూడా దేవుడును మనం పట్టుకోవడం కదండి, ఆయన మనల్ని పట్టుకునేలా చేసుకుంటే మనం పట్టుకుంటూ వదిలేస్తాం ఎప్పుడన్నా కానీ దేవుడు మనల్ని పట్టుకుంటే మాత్రం ఎప్పుడు విడిచిపెట్టాడని. ఆయన నన్ను పట్టుకున్నాడని నేను అనుకుంటున్నాను. పెద్ద పాపిని, నేను చేసిన పాపాలు 1, 2 కాదు. తాగేవాళ్ళం, పేకాట అన్నీ. శనివారం శుక్రవారం సాయంత్రం వస్తే మా బట్టి కూడా మా బావలాల బ్రిక్స్ కంపెనీ దగ్గర ఇవి ఉండే గెస్ట్ హౌస్లో అయ్యి ఉండే, అక్కడికి వెళ్ళిపోయి సమస్త పాపాలు చేసేవి. కానీ ప్రభువు పట్టుకున్న తర్వాత నా జీవితం మారిపోయిందండి. ఆ కోపం పోయింది, సమస్త శాంతి వచ్చిందండి. నా కుటుంబాలు అనేక ఇబ్బందులు, కలహాలు ఉండే, అవన్నీ దూరం చేసాడు దేవుడు. యేసు ప్రభు అంటే పరిశుద్ధుడండి, పరమ పవిత్రుడండి. ఈయన దగ్గర జీవించడం అంటే ఆషామాష విషయం కాదండి. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు పాడైపోయిన వాళ్ళు ఎవరు ఉంటారు. ఇంకోటి గమనించాను నేను, దేవుణ్ణి ఎవరైతే ఎక్కువ దూషిస్తారో ఎంత ఒత్తదైనా సరే ఆయన పాద సన్నిధికి రావాలని. ఎప్పటికైనా సరే ప్రభువుని దూషించిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన పాద సన్నిధికి వస్తారు. నేను ఏదో పాస్టర్ అయిపోదామని ఇంకోటి అయిపోదామని మీ అందరికీ తెలియజేయట్లేదు. క్రైస్తవత్వం అంటే మతం కాదు, మార్గం, ప్రేమ. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు నేను చెప్పుకోండి, నా భార్య పిల్లలు గోత్రనామాలు చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థించబడినా. కానీ క్రైస్తవత్వం ఇంకో గొప్పతనం చూశానండి నేను. ఒక్క సంఘంలో ఒక మనిషికి ఇబ్బంది కలిగితే సంఘం అంతా ప్రార్థిస్తుంది. మళ్ళీ తెలిసిన క్రిస్టియన్స్ బ్రదర్స్ అందరికీ చెప్పి, అది మనకు సంబంధం లేకపోయినా కూడా అన్యుల గురించి కూడా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తామండి. క్రైస్తవ ప్రేమ అంటే ఎంతకంటే ఆధారాలు ఏం కావాలి? ఇది మతం కాదండి. దయించి ఎవరు మతం అనుకోవద్దు, మార్గం అనుకోవద్దు. ప్రభువుని నేను తెలుసుకున్నా కూడా మిమ్మల్ని ఎవరైనా మార్పమనుకోండి నేను చెప్పట్లేదు. నా జీవితంలో జరిగిన సంఘటనలే సాక్షి రూపంలో నేను ప్రభు ఇంత చేసిన ప్రభు కొరకు నేనేం చేయాలి అని నిర్ణయించుకుని, నేను నా సాక్ష్యాన్ని, నా జీవితాన్ని ఇంత గొప్పగా మలిసిన దేవుడికి ఏమిచ్చినా రుణం తీర్చలేను. ఆయనకి ఏం పని ఉందండి? మనం ఇచ్చే డబ్బులు ఈ కానుకలు ఏం చేసుకుంటాడు ఆయన? కానీ నా జీవితాన్ని మార్చిన నేను ఏం చేయాలని ఒక తీర్మానం చేసుకుని ఆ ప్రభుని మహింపరచడం కోసం అనేక సంఘాలకు వెళ్ళి, ఎవరో నాకు నా వాటర్ బాటిల్ కూడా నేనే పట్టుకెళ్తాను, నా కారు నేను వేసుకెళ్తాను, వెళ్ళి సాక్ష్యం చెప్పి దేవుని మహింపరిచి వచ్చేస్తాను. అనేక మంది దైవజనుల దగ్గరికి వెళ్ళి నేను చెప్పేసి నా సాక్షి, నా జీవితం ఇలాగ మారింది, ఇలాగ అయ్యింది, నా జీవితంలో పాట పాడగలను అనుకున్నప్పుడు పాట పాడాను కదండి. ఆయన కొట్టినప్పుడు దేవుడు నాకు గొప్ప పరమిచ్చాడు. దేవుడు పరమ పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా ఇంకా తక్కువే. కాబట్టి ఈ దేవుడికి ఎంత చెప్పినా, ఈ మతం కాదు, మార్గం కాదు. ఒక సత్పురుషుడు ఈ లోకానికి వచ్చి మన పాపాల పరిహారం కోసం తన రక్తాన్ని చిందిస్తేనే కానీ మన జీవితాలు మారవని, మన పాపాలు కడగబడవని వేదాల్లోని పురాణాల్లో నిత్యం భగవద్గీత పఠించిన వ్యక్తిని నేను. ఈ పురాణాల్లోని వేదాల్లోనూ కూడా ప్రభు గురించి ఉందని. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని చేసి ఒక సత్పురుషుడి లోకానికి వచ్చి మన కొరకు రక్తం చిందిస్తేనే కానీ మన పాపాల పరిహారం కావని చెప్పేసి వేదాల్లో కూడా. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్న ఒక పాట పాడినే ముగిస్తానండి. శిరము మీద ముల్ల సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, సిందిన రుదిరంబు సాక్షిగా, యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు,
నీ కొరకే నిలిచియున్నాడు. సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని, మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆర్య ఋషులు పలికిన వేదోక్తి యేసులోనే నెరవేరెనుగా. యేసే బలి అయిన పరమాత్మ, శిరము మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, సిందిన రుదిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు. నీ కొరకే నిలిచియున్నాడు. మహాదేవుడే ఎలకే తెంచి యజ్ఞ పశువుగా వద పొందాలని, మహాదేవుడే ఎలకే తెంచి యజ్ఞ పశువుగా వద పొందాలని, కాళ్ళలలో చేతులలో 3 మేకులుండాలని, శిరము పైన 7 ముళ్ళు గాయాలు పొందాలని బ్రాహ్మణాలు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. చత్వార శృంగే త్రయో అస్య పాదే ద్వే శిరిష సప్త అస్తానో త్రిదాబదో వృషభోరవీతు మహోదేవో మత్యం అవివేశ. బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి క్రీస్తులోనే నెరవేరెనుగా. క్రీస్తే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా. ఏ పురాణం చూసినా కానీ మరణించి తిరిగి లేచిన దేవుడు ఎవరు ఉన్నారంటే అదొక్క నా యేసు ప్రభు అని నేను సగౌరవంగా ఆ ప్రభు గురించి నేను మహింపరచగలను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆ దేవాదేవుడికి చెందునుగాక. ఆమేన్. సాంసన్ రాజు గారు యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిరం అని మోరంపూడ దగ్గర ఉంటుందండి. ఆ మందిరానికి వెళ్తానని విశ్వాసగా మా అయ్యగారు మమ్మల్ని చాలా బలపరుస్తూ ఆయన మా కొరకు నిత్యం ప్రార్థించు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం దేవుడి యొక్క దయ, మా అయ్యగారు అమ్మగారు ప్రార్థన, మా సంఘ ప్రార్థన బట్టి నేను ఈ విధంగా ఉన్నాను నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజు గారికి ఈ విధంగా చిత్రీకరించి సాక్ష్యాన్ని రిలీజ్ చేయడానికి ఆయన మా కొరకు చేసినందుకు, అలాగే నేను ఆయన రావడానికి కారణం యోమి సిస్టర్ గారు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమస్త మహిమ ఘనత దేవాదేవికి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటాను.